హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. రీసెంట్గా అయితే మా కజిన్ వాళ్ళ పాపది 21st డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి. సో అక్కడికైతే వెళ్ళాము. చూసారుగా డెకరేషన్ చాలా సింపుల్గా నీట్గా అయితే ఉందండి. చాలా సింపుల్గా ఉంది అండ్ క్యూట్గా కూడా ఉంది. ఇంకా క్రాడిల్కి కూడా ఇలా సింపుల్గా చుట్టూరు ఫ్లవర్స్ డెకరేషన్ అయితే చేశారు. అండ్ మాకైతే ట్రెడిషన్ ఏంటంటే పాపని ఆర్ బేబీని ఉయ్యాల్లో పడుకోబెట్టే ముందు కొత్త చీర అయితే వేస్తారండి. మన ఇష్టం, కాటన్ చీర ఏది ఉంటే అది. కొత్త చీర అయితే వేసి అప్పుడే బేబీని పడుకోబెడతారండి. మీకు కూడా ఇలాంటి ట్రెడిషన్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే వేరే డిఫరెంట్ ట్రెడిషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరేం చేస్తారనేది. సో నాకు కూడా తెలుస్తుంది. డెకరేషన్ అయితే చూసేసాం కదా, ఇంకా ఫుడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫుడ్ అయితే వెల్కమ్ డ్రింక్ కింద కోకోనట్ జ్యూస్ అలాగే షుగర్ కేన్ జ్యూస్ ఇచ్చారండి. రెండు టేస్ట్ చాలా బాగున్నాయి. ఈ టూలో మీ ఫేవరెట్ ఏంటి, కోకోనట్ జ్యూసా షుగర్ కేన్ జ్యూసా? నాకైతే కోకోనట్ జ్యూసే. ఇంకా ఫుడ్లోకి వచ్చేస్తే వెజ్ నూడిల్స్ ఒకటి పెట్టారు, అది క్లిప్ మిస్ అయినట్టుంది. అది వెజ్ మంచూరియా, బగారా రైస్, రైతా, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, అలాగే సమ్ వెజ్ కర్రీ అనుకుంటా. నేనైతే ఇది వేసుకోలేదు, వెజ్ నాన్ వెజ్ కూడా తెలియదు, నేనైతే ఇది ట్రై చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి స్టఫ్డ్ బ్రింజాల్ అండి. ఇది కవర్ పెట్టేసి ఉంది, నెక్స్ట్ ఓపెన్ చేసిన పిక్ కూడా ఉంది. అండ్ ఇంకా కర్డ్ అలాగే టిఫిన్స్ కూడా ఉన్నాయి మనకి స్వీట్ కూడా ఉండాలి కదా భోజనాల్లో. సో స్వీట్ ఒకటి, అండ్ ఇందాక చెప్పాను కదా స్టఫ్డ్ బ్రింజాలని, ఇదేనండి. ఫ్రై చేసి మధ్యలో క్యారెట్ అవన్నీ స్టఫ్ చేసి పెట్టారు. అండ్ సాంబార్ అలాగే పాపడ్. ఇంకా టిఫిన్స్లోకి వచ్చేస్తే ఇడ్లీ, ఉప్మా, గారి, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఉప్మా అండ్ ఇప్పుడు ఎక్కువ టిఫిన్స్ కూడా పెడుతున్నారు ఫుడ్లో మనకి డిన్నర్లో, ఎందుకంటే చాలామంది నైట్ టిఫిన్సే తింటున్నారు కదా, రైస్ అనేది తినట్లేదు. సో కన్ఫర్మ్ టిఫిన్స్ అయితే యాడ్ చేస్తున్నారు మెనూలో. చూసారుగా బజ్జీస్ కూడా ఉన్నాయి, అలాగే చట్నీస్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఇంకో ఐటెం పెట్టారండి లాస్ట్లో, ఇది కోకోనట్ జెల్లీ టైప్ అండ్ ప్లెయిన్ ఉంది. అలాగే చిన్న బాక్సెస్లో ఫ్లేవర్స్ చిన్నపిల్లలకి అని చెప్పి పెట్టారు. ఇదైతే టేస్ట్ చాలా చాలా బాగుంది. మధ్యలో అలా కోకోనట్ పీసెస్ తగులుతూ చాలా బాగుందండి టేస్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే నచ్చింది. ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఫుడ్ క్యాటరింగ్ వచ్చేసి కొండాపూర్లోని కోనసీమ భోజనాలు అనే ప్లేస్ నుంచి అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ బదులు ఇలా సాఫ్టీ పెట్టారు, షుగర్ బూ అని చెప్పి, మా కజిన్ వాళ్ళ కజిన్ది. సో టేస్ట్ చాలా బాగుంటుంది. సో అది కూడా పెట్టారు. సో పిల్లలందరూ ఇంకా అది స్టార్ట్ అవ్వడం పాపం ఇంకా దాని మీదే పడిపోయారు అందరూ. టాపింగ్స్ కూడా ఉన్నాయి. సో పిల్లలందరూ ఇంకా టాపింగ్స్ కోసం అని చెప్పి ఐస్ క్రీమ్ అని చెప్పి ఫుడ్ కూడా తినకుండా వీటి దగ్గరే ఉన్నారు. అది స్టార్ట్ చేసేదాకా కూడా నుంచుని అక్కడే ఉన్నారు. సో ఇక్కడ 2 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి, క్యారమిల్ అలాగే చాక్లెట్. నేనైతే క్యారమిల్ ట్రై చేశాను, నాకు చాలా నచ్చింది. ఇంకా గిఫ్ట్స్లోకి వచ్చేద్దాము. సో గిఫ్ట్స్ అయితే మా వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఇచ్చారు, ఒకటి పెద్దవాళ్ళకని చెప్పి ఒకటి చిన్న వాళ్ళకని. చూసారుగా ఈ బ్యాగ్లో ఈ వుడెన్ బాక్స్ పెట్టి లోపలైతే వెల్వెట్ అది వచ్చింది, చాలా క్యూట్ ఉందండి. మనం జ్యువెలరీకి స్టోర్ చేసుకోవడానికి అది కూడా చాలా చాలా క్లాసీగా ఉంటుంది. అలాగే మనం సెంటర్ టేబుల్ మీద పెట్టుకుని ఏమన్నా వేసుకోవడానికి కూడా చాలా క్యూట్ ఉంటుంది. దాంట్లోనే తాంబూలం కింద ఇస్తారు కదా అరటిపళ్ళు అలాగే తమలపాకులు, అవి కూడా వేశారు. ఈ గిఫ్ట్స్ అవి మా కజిన్కి ఒక పేజ్ ఉందండి ఇన్స్టాగ్రామ్లో, ప్రాజెక్ట్ బాక్స్ అని. సో తనదే అండి ఐడియా అంతా, తంది అని వాళ్ళ మదర్ది కలిపి ఇలాగ మొత్తం చేసుకున్నారు గిఫ్ట్స్ ఇలా ఇవ్వాలని. అదేమో ఇందాక చూపించిందేమో పెద్దవాళ్ళకి ఇచ్చారు, అండ్ ఇదేమో కొంచెం యంగ్ వాళ్ళకి అనేది ఇచ్చారండి. అండ్ బేబీ నేమ్ చెప్పలేదు కదా, ఆరాధ్య అండి. చాలా క్యూట్ ఉంది కదా నేమ్. సో ఆ కార్డ్, థ్యాంక్ యూ కార్డ్, తన్ని వచ్చినందుకు బ్లెస్ చేసినందుకు ఒక థ్యాంక్ యూ కార్డ్, తాంబూలం అలాగే గిఫ్ట్. ఇది కూడా చాలా బాగుందండి. ఇది మనకి హ్యాండ్ బ్యాగ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎంత క్యూట్ ఉందో చూసారుగా. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చెక్ చేయండి, తన పేజ్ ద ప్రాజెక్ట్ బాక్స్ అని ఉంటుంది. చెక్ చేసి మీరు కూడా కావాలి అనుకుంటే మీ ఈవెంట్స్కి మీరు ఎటువంటి గిఫ్ట్స్ కావాలి అనుకుంటే అవి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఏ ప్రమోషన్ కాదు, నాకు తన దగ్గర ఎలా ఉంటుంది క్వాలిటీ తెలుసు కాబట్టి చెప్తున్నాము. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందండి. ఫుడ్ అది బాగా తినేసి ఐస్ క్రీమ్ కూడా కుమ్మేసి గిఫ్ట్ తీసుకుని అయితే ఇంటికైతే వచ్చేసాము. మీకు ఈ 2 గిఫ్ట్స్లో ఏది నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ watching. See you in the next video.